దైవవరములందగా దీవెనలు పొందగా గుడి గంటల సుమరోహర మంజుల నాదం ఆత్మ విభుని సన్నిధికి అనురాగాహ్వానం. ఇది మరులు గొలుపు పిలుపు మధురామృతాల చినుకు వెండి పూల వెలుగు వెన్నెలలు చిలుకు బ్రతుకు. ఇది మరులు గొలుపు పిలుపు మధురామృతాల చినుకు వెండి పూల వెలుగు వెన్నెలలు చిలుకు బ్రతుకు. తన్మయాన ప్రభుని చేరమై మరుదులు తెలుపవా. ఈ దివ్య పూజలో సింగారపు శ్రేయాన్స్ లేఖన్ బాబుకి జ్వరం దగ్గు నుండి పూర్తి స్వస్థతను ఇచ్చి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలని, శ్రేయాన్స్ ప్రియాంక శరత్ తేజాలను ఆశీర్వదించాలని కోరుతూ పూజ. మొగడ జయరాజు నిర్మల ప్రీతం వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను దయచేయాలని, జయరాజు మాస్టర్ గారికి జ్వరం నుండి స్వస్థతను ఇవ్వాలని, ప్రియాంక ప్రీతంకి సాత్విక్ బాబుకి బంగారు భవిష్యత్తును దయచేయాలని కోరుతూ పూజ. మిస్ జెస్లిన్ అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారు. రేర్ డిజీజ్తో ఐసీయూలో ఉన్నారు. దేవాతి దేవుడు వారికి ఆయురారోగ్యాలను ఇవ్వాలని, స్వస్థతను అనుగ్రహించాలని మన ప్రార్థన ద్వారా వారికి సహాయం అందిద్దాం. వారి కొరకు ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. భోగి ఎలియాస్ ఉపదేశ మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, వంగపండు మరియదాస్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించాలని, పర్తాపు వేదాన్స్ బర్త్డే సందర్భంగా దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు బంగారు భవిష్యత్తునివ్వాలని, రాజా నాలి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని, సురుపల్లి సుజాత కుటుంబంలో రక్షణ లేని వానికి రక్షణను అనుగ్రహించాలని, యమ్మల కిషోర్ మాస్టర్, దీక్షిత్, ధీరజ్ దేవదేవుని యొక్క దీవెనలు అపారంగా కుమ్మరించబడాలని, వారు కోరుకున్న కోరికలు ఫలించబడాలని కోరుతూ ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. రెండు చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో ఈ బలి పూజలో పాలు పంచుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములైన పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా నా పాపమును క్షమించున్నాను. ఎలైన తలంపు చేతను వాక్కు చేతను క్రియలు చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నాకు తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కు కొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించున్నట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము ఆదికాండము 23వ అధ్యాయము 1 నుండి 4 వచనములు, 19వ వచనము మరియు 24వ అధ్యాయము 1 నుండి 8 వచనములు, 62 నుండి 67 వరకు. ఆదికాండము 23వ అధ్యాయము 1 నుండి 4 వచనములు, 19వ వచనము, 24వ అధ్యాయము 1 నుండి 8, 62 నుండి 67 వచనములు. ఈసాకు రిబ్కాను ప్రేమించెను. అతని తల్లి మరణము తర్వాత ఆమె లేని కొరత తీరి ఓరడిల్లెను. సారా 120 ఏండ్లు బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అని పేరు గల కిర్యాత్ అర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడి ఎట్టకేలకు లేచి శవమును వదిలిపెట్టెను. అతడి హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించి తిని మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమిని ఇండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమందు హెబ్రోను అని పేరు గల మమ్రేకు తూర్పుగా మక్పేలా దగ్గర ఉన్న పొలం మీద గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంటి పని పాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ కింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కొడుకునికిచ్చి పెళ్లి చేయనని భూమి ఆకాశములకు దేవుడైన సర్వేశ్వరుని పేరిట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టపట్కాలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భారీగా చేయుము అనెను. అంతటి సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశమునకు వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలెను? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకుని పోవలినా అని అడిగెను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీద పడినను అక్కడికి నా కుమారుడు తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరంగా తీసుకొని వచ్చిన పరలోక ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును దారపోయేదునని నాకు ప్రమాణం చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఈ లోపల ఈసాకు ఎడారి అందలి బేర్ లహాయి రోయి అను బావి దాకా కదలి వచ్చి నేకేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలం మీదకు వెళ్ళెను. అతడు తల ఎత్తి పారజూడగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను. ఆమె తొందరగా ఒంటి దిగి పొలము నుండి మనవైపు వచ్చుచున్న ఆ మనుష్యుడు ఎవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయన్ని మా యజమానుడు అని చెప్పెను. అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగిందంతయు పూసగుచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకుని పోయి భార్యగా చేసుకునెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి మరణం తర్వాత ఆమె లేని కొరత తీరి ఊరడిల్లెను. ఇది ప్రభువు వాక్కు. చదివే పాట నెంబర్ 276. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతోనున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతోనున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతోనున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతో ఉందరు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము 9వ అధ్యాయము వచనములు 9 నుంచి 13 వరకు. పక్షవాత రోగిని స్వస్థపరిచి యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుగడ కూర్చున్న మత్తయి అనువానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించాను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడిట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరం లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా నా పాపములు క్షమింపబడిన గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అందరూ కూడా సమానులే. ఈ రోజున అందరూ కూడా సమానులు కాదనే తత్వము పరిసయ్యులలో మనకు కనబడుతుంది. ఆ మధ్యలో రీసెంట్గా మనకొక కొన్ని న్యూస్, కొన్ని వీడియోలు యూట్యూబ్ అంతా చరవాణి అంతా కూడా బాగా ప్రచారమయ్యాయి. ఆ వీడియోను చూసినప్పుడు ప్రియ సహోదరులారా, మనసు ఎంతో కలవరపడుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఏముంది అంటే, ఆ మధ్యప్రదేశ్లో గిరిజనకు సంబంధించినటువంటి యువకుల మీద ఒక పెద్ద ఆయన యూరిన్ అనేటువంటిది పోయడం జరిగింది. ఆ యొక్క గిరిజనుల మీద యూరిన్ అనేటువంటిది పోయడము, దానిని వీడియో తీయడము ఆ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద ఆయన. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇది ఎందుకు చేశారు అనేటువంటిది కారణాలు నాకు తెలియదు కానీ తప్పు ఈయనదో లేకపోతే ఈ యువకులదో తెలియదు కానీ ఒక ఉద్దేశం అయితే బయటపడుతుంది. ఏంటి అది అంటే, ఐ ఆమ్ బెటర్ దాన్ యూ. నేను నీకన్నా కాస్త మెరుగు ఎక్కువ, నేను నీకన్నా కొంచెం ఎక్కువ. ప్రియబిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఇదే ధోరణి కొన్నిసార్లు మనకు కనబడుతుంది. నేను ఆమె కన్నా కాస్త ఎక్కువ, నా పైకము లేదా నా ఆర్థిక బలము బలగము ఆమె కన్నా కాస్త ఎక్కువ, అతని కుటుంబం కన్నా కాస్త ఎక్కువ, లేదా నా తెగ నా జాతి వాళ్ళకన్నా ఎక్కువ అన్న తేడాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఐఎమ్ బెటర్ దాన్ యూ, నీకన్నా కాస్త ఎక్కువ. ప్రియ బిడ్డలారా, కట్ చేసి ఒకసారి గాస్పల్కి ఈ రోజునటువంటి సువిశేష పట్టణానికి వెళితే పరిసయ్యులు అడుగుచున్నారు, ఏంటి మీ గురువు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భుజిస్తున్నాడేంటి అని అడుగుతున్నారు. ప్రియ బిడ్డలారా, ఈ ప్రశ్న అడగడానికి గల బలమైన కారణం ఏమిటి? ఈ పరిసయ్యులు వీరి దృష్టిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, పరిసయ్యులు ఎప్పుడు కూడా ఏ విధముగా వారికంతట వారు హెచ్చించుకునేవారు, ఏ విధముగా
ఈ ద్వారని మనకు కనబడుతుంది. ఐఎమ్ బెటర్ దాన్ యూ. నేను వారికన్నా మా పరిచయులు ఎక్కువ, వారికన్నా మా పరిచయులు తప్పనిసరిగా సంస్కృతులేమి ఆచారాలు ఏంటేమి అన్నీ కూడా పాటిస్తాం. ఈ ద్వారని పరిచయుల్లో ఉండడం వలన యేసు ప్రభు శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీ గురువు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భుజిస్తున్నాడు, ఆయన పుణ్యాత్ముడు కదా, ఆయన సెపరేట్ కదా అని ఆ భావన మనకు కనబడుతుంది. ప్రభు ఈరోజు నిరూపిస్తున్నారు, అందరూ సమానులే, అందరూ సమానులే. దేవుని యేసుక్రీస్తు పేర అందరూ సమానులే. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిసయ్యులలో వారికి ఉన్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి ఈ ప్రమాదం ఏమిటి అంటే, వాళ్ళు శాస్త్రానంతటిని పాటిస్తారు కానీ పాటించే విషయానికి వచ్చేసరికి దే ఫెయిల్. దే ఫాలో ద లాస్ బట్ దే ఫెయిల్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టీస్. వాళ్ళు ఆ యొక్క ఆచరణకు వచ్చేసరికి వాళ్ళు విఫలము చెందుతారు. ఏంటి ఆ విఫలము? ఇతరుని ప్రేమించడము, నీ పొరుగు వారిని ప్రేమించడము, తనను తాను ప్రేమించుకోవడం, ఎప్పుడు కూడా విఫలమే. ప్రియబిడ్డలారా, ఈ పరిసయ్యుల తత్వం ఈ రోజున నీలో నాలో ఉంటే తొలగించమని ప్రభువుని అడుగుదాం. అందరూ సమానులే, యేసుక్రీస్తు పేర అందరూ సమానులే, ఎవరు కూడా అతీతం కాదు. ఈ ఐఎమ్ బెటర్ దాన్ అనేటువంటి, ఐఎమ్ బెటర్ దాన్ యూ అనేటువంటి ఆ ప్రిన్సిపల్ని, ఆ యొక్క సిద్ధాంతాల నుండి, ఆ సిద్ధాంతాలను మన నుండి తీసివేసుకుందాం. ప్రభు ఈ రోజున బోధిస్తున్నారు, యేసుక్రీస్తు నిరూపిస్తున్నారు, అందరూ సమానులే. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అయోగ్యమైన సేవకులని వారిని ఎప్పుడు ఆసరా చేయలేదు. ఈవెన్ తనను చంపుచున్నటువంటి మర్డరర్స్ని కూడా ఆయన క్షమించారు. ఈవెన్ తనను పల్లెత్తు మాటలు అన్నటువంటి వారిని కూడా తనతో పాటు పరలోక రాజ్యంలోనికి తీసిపోయారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన అందరినీ సమదృష్టితో చూశారు. నా ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనమే యేసుక్రీస్తులా జీవించడంలో విఫలం చెందుతూ ఉంటాం. ఈ పరిసయ్యుల్లాగా ఈ భేదాభిప్రాయాలు, లింగ భేదాలు లేదా తత్వాలు, ఈ అసమానతలు, వీటన్నింటిని కూడా తొలగించమని తలలో వంచిన ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడారు. ఈ ప్రత్యేకమైన సందర్భమున ప్రభువా, పరిసయ్యులు లాంటి తత్వాన్ని మా నుండి తీసివేసి యేసుక్రీస్తు లాంటి తత్వాన్ని మాకు ప్రసాదించమని, అందరినీ సమదృష్టితో చూసే భాగ్యాన్ని, ఇదిగో ప్రభువా, ఇతరుని ప్రేమించడము, మేము ప్రేమించుకోవడము, పొరుగు వారిని ప్రేమించడము, వారికి దయా దాక్షిణ్యాలు చూపించడము, ప్రభువా నీ పట్ల మేము గౌరవ మర్యాదలు చూపించడం, ఇది ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞగా నీవు ఇచ్చి ఉన్నావు. వీటిని పాటించడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని. చాలాసార్లు మేము మా అనుదిన జీవితంలో మేము విభేదాలు చూపిస్తూ దివ్య పూజాబలుల్లో పాల్పంచుకుంటుంటున్నాం. ప్రభువా, నీవు పలికిన మాట, నాకు కారుణ్యము కావాలి కానీ బలులు కాదు. మేము చేసే బలులు, దివ్య పూజా బలులన్నింటిని కూడా వ్యర్థము కాక మా నుండి ఈ అసమానతలని తత్వాన్ని తీసివేసి నిండు భాగ్యాన్ని, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన మనాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. పాట నంబర్ 394. దీవించుమా ప్రభు, దీవించుమా ఈ కానుకలను మాయార్పణలను. దీవించుమా ప్రభు, దీవించుమా ఈ కానుకలను మాయార్పణలను. దీవించుమా ప్రభు, దీవించుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. మేమార్పింతో నవధాన్యములను, మేమార్పింతో నవధాన్యములను, మా హృదయములను నీ కొరకు, మా హృదయములను నీ కొరకు. దీవించుమా ప్రభు,
ప్రభు దీవించుమా ఈ కానుకలను మాయార్పణలను సర్వేశ్వరాలు దీవించుమా ప్రభు దీవించుమా మా మనసులను మా తనువులను అందితు మీకు ఓ దేవా మా మనసులను మా తనువులను అందితు మీకు ఓ దేవా ప్రియ యేసునితో ఐక్యము పొంది ప్రియ యేసునితో ఐక్యము పొంది అనురాగము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనటులా ప్రార్థించండి. ప్రభువా తన నామముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును ఏం చేసిన వారు మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, దివ్య పూజా బలుల ద్వారా వారి ఉద్దేశాలు మనవలను నెరవేర్చమని అర్థిస్తున్న అవిశ్వాసాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు.
మలియో జగద్గురువును మా ఉడుముల బాలాగ్రపీఠాధిపతిని గురువులను కన్యాస్త్రీలను విశ్వాసులను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగదమైన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అంతోని వారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవలు చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపడవక కీడులను మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచూ పరిపాలించెడు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈయన విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రురాలు కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. పాట నెంబర్ 512. పాట నెంబర్ 512. నా ప్రియ స్నేహితుడా, ఓ యేసు దైవమా, నీవే నా సర్వం, నా ప్రాణదీపమా. స్నేహితుడా, ఓ యేసు దైవమా, నీవే నా సర్వం, నా స్నేహ దీపమా. నీవిచ్చే దేహము పరలోక భోజ్యము, నీవసగు రుధిరము నా నిత్య జీవము. నా ప్రియ స్నేహితుడా, జీవాహారమా, అమృతపానమా, నాలో వెంచేయు మధురిమ చేయుమా. జీవాహారమా, అమృతపానమా,
నాలో వేంచేయు మధురిమ చేయుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా నన్ను కరుణించుమా నన్ను కరుణించుమా నా ప్రియ స్నేహితుడా కీర్తి కిరీటమా సూనృత వాక్యమా నాలో వేంచేయు సరళము చేయుమా కీర్తి కిరీటమా సూనృత వాక్యమా నాలో వేంచేయు సరళము చేయుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా నన్ను పాలించుమా నన్ను పాలించుమా నా ప్రియ స్నేహితుడా తేజస్వరూపమా కారుణ్య దీపమా నాలో వేంచేయు వేదన బాపుమా తేజస్వరూపమా కారుణ్య దీపమా నాలో వేంచేయు వేదన బాపుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా కోల్పోయిన జీవన సారం నీ రాకతో నింపుమా నన్ను దీవించుమా నన్ను దీవించుమా నా ప్రియ స్నేహితుడా. దివ్య సప్తాహం తీసిన తర్వాత జపముల ఆరాధన ప్రకరణము. మా తండ్రి అయిన యేసువా, మా ఆత్మలో దిగొచ్చి మిమ్మల్ని ఆరాధించి సకల పుణ్యాత్మలకు ఆరాధన మీకు సమర్పించున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలో వేంచేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మెరణ వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ జేస్వా, మా జీవమును మా గలదంతేను మీకు స్వంతము గనుక వాటినన్నింటినీ మీకే స్వంతముగా అప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా వృద్ధిలోకి దిగి వచ్చిన జేస్వా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించగా ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతము మంచి దయచేయండి. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణము నూతన పరిచితము గాక. పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఇక్కడ ఉండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణం చేస్తున్నాము. పునీతి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు సాయంత్రం ప్యారిష్ పాస్టరల్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది కాబట్టి 6 గంటలకు అందరూ హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవనమును వసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించుదురుగాక. ఆమేన్. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్.